పిల్లల కోసం హెల్తీగా స్నాక్స్ బాక్స్‌లోకి కానీ, లంచ్ బాక్స్‌లోకి కానీ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అస్సలు మిస్ కావద్దు. మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ రజనీ రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏంటి అనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. మా పిల్లల కోసం నేనైతే ఎప్పుడైనా హెల్తీగానే స్నాక్స్ అలాగే లంచ్ అయితే పెడతాను. ఇంక ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశానండి. అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా హైప్ పాయింట్స్ అని కొత్తగా వచ్చాయంట కదా యూట్యూబ్‌లో, అవి కూడా ఇయ్యండి. ఇంక ఈరోజైతే నేను 6కి లేసానండి. 4కి అలారం పెట్టుకున్నాను, కానీ 4కి లేవాలంటే ఏమో ఈ మధ్య దొంగలు వస్తున్నారని అంటున్నారు కదా, కొంచెం భయమేసి మళ్ళీ 6కే లేసాను. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు అయితే అంత పొద్దున్నే లేవరు. ఇంకా 6కి లేసినా కూడా పర్లేదండి, మార్నింగ్ ఓన్లీ పిల్లలకు స్నాక్స్ బాక్సే పెట్టి పంపిస్తాను కాబట్టి నాకు తొందరగానే పని అయితే ఇంట్లో అయిపోతుంది. ఇంకా ముందు లేవగానే అయితే ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకుంటానండి. బ్రష్ చేసుకొని తర్వాత వాటర్ తాగాకనే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. అలా ఇంటి ముందు అయితే ఊడ్చి ముగ్గు పెట్టి ఆ తర్వాత ఇల్లు అయితే ఊడ్చి మాప్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే గుడికి వెళ్ళేది కూడా ఉంది, ఎందుకంటే స్పెషల్ డే అండి. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఊడ్చి తూడ్చి ఇంట్లో పనులు అయిపోయాక స్నానం చేసి ఇంకా డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చానండి, పూజ గదికి వెళ్ళకుండా. ఎందుకంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని పంపించాకే పూజ చేద్దాం, ఎందుకంటే అప్పటికే 7 అయిపోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ పిల్లలకి లేట్ అవుతుంది, పూజలో ప్రశాంతంగా కూర్చోలేం కదా. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ కోసం ఇడ్లీ కోసం అయితే ఏం నైట్ నానబెట్టలేదండి, మర్చిపోయాను. అందుకని చెప్పి ఇక్కడ ఉప్మాను అయితే చేస్తున్నాను. ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఒక పక్కన టిఫిన్ చేస్తూనే ఇంకా స్నాక్స్ బాక్స్లో కూడా చేస్తున్నానండి. ఈ మధ్యన అయితే ప్యాకెట్ ఫుడ్ అయితే అలో చేయట్లేదు స్కూల్లోకి, ఓన్లీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సే అని అడుగుతున్నారట. కాకపోతే నేను ఒక్కొక్క రోజు ఒక లడ్డు వెరైటీ లాగా అయితే చేస్తున్నాను. ఒకరోజు పుట్నాల లడ్డు, ఒకరోజు నువ్వుల లడ్డు, ఒకరోజు పల్లీలు, అలా డిఫరెంట్గా చేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రూట్స్ మరీ రెగ్యులర్గా ఏం తింటారు, మాకు దగ్గరలో అయితే ఎక్కువగా ఫ్రూట్స్ అయితే దొరకవండి, దొరికిన కాడికి కూడా చాలా కాస్ట్ ఉంటాయి. అలా అని చెప్పి నేనైతే ఇలా ఇంట్లోనే హెల్తీగా రోజుకు ఒక వెరైటీగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా బెల్లం అదే వాడి, షుగర్ ఏమి వాడకుండా. ఇంక ఇక్కడ ఈరోజు సింపుల్గా నేను చేసేది ఏంటంటే సత్తిపిండి లడ్డూలు అయితే చేస్తున్నానండి. అదే బాలామృతం ఇస్తారు కదా అంగన్వాడీలో, మీకు ఒకవేళ బాలామృతం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి అని తెలియకపోతే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి, అది కూడా నేను ఇంట్లోనే చేస్తాను. నేనైతే ఈరోజు నాకు బాలామృతం ప్యాకెట్ ఇంట్లో ఉంది కాబట్టి అరకప్పు బెల్లానికి 2 కప్పుల పిండిని అయితే వేసి ఇక్కడ లడ్డూలు అయితే చేశానండి. చాలా హెల్దీ కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి, అది కూడా ఒకరోజు మంచిగా క్లియర్గా మీకైతే రెసిపీని అయితే చూపిస్తాను. ఇంకా అవి స్నాక్స్కి అవుతాయి, అలాగే ఈవినింగ్ వచ్చాక కూడా తింటారండి. మా పిల్లలకి సత్తు లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి, ఒట్టిగా పిండి పెట్టినా కూడా తింటారు. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ పెట్టేసి స్కూల్లో అయితే దింపేసి ఆ తర్వాత ఇంట్లో పూజ కూడా చేసుకొని గుడికైతే వచ్చానండి. వామ్మో, గుళ్ళో ఎంత మంది ఉన్నారో అసలు, చాలా జనాలు వచ్చారండి. శివరాత్రి రోజు ఉన్నట్టే ఉన్నారు ఈరోజు కూడా. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాను. ఏమో నాకు ఏదైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు వీడియోస్ ఫొటోస్ తీయాలన్నా భయం వేస్తుందండి, గబుక్కున్న వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారేమో అని. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే బాధపడే కంటే ముందే వీడియో తీయకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈరోజైతే మా పాపకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన కొబ్బరి అన్నం అయితే వండుతున్నానండి, అది కూడా పన్నీర్ వేసి. మా పాప అదేంటోనండి ఈరోజైతే స్పెషల్గా అడిగింది, అమ్మ ఏం చేస్తావు లంచ్ బాక్స్లోకి అంటే, ఏదో ఒకటి చేస్తానులే అది అంటే, ఏదైనా స్పెషల్గా చేసుకొని రా అమ్మ అంది. ఇంక ఈరోజు గుడికి వెళ్ళాను కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టాను. ఇంకా కొబ్బరి వక్కలతో అయితే ఇక్కడ పాలైతే తీసి, నిన్ననైతే పన్నీర్ తీసుకొచ్చి వండానండి సండే రోజు, దాంట్లో కొంచెం పన్నీర్ అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా పన్నీర్ ముక్కలు వేసి కొబ్బరి పాలు వేసి అయితే కొబ్బరి అన్నం వండానండి. అసలు ఎంత బాగా వచ్చిందో, మా పిల్లలకైతే చాలా ఇష్టం. ముందుగా గుడి నుంచి తెచ్చుకున్న కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడ ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని, కుక్కర్ గిన్నెలో అయితే జీలకర్ర వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని, ఉల్లిపాయలు కొద్దిగా వేయాక చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకొని, పన్నీర్ వేగాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం అరగంట ముందు నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యం కూడా వేసుకొని, బియ్యాన్ని కొంచెం నూనెలో ఫ్రై చేసుకొని, ఆ తర్వాత అదే బియ్యంలోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్క నిమిషం వేయించుకొని, ఆ తర్వాత ఒక్క గ్లాస్కి 1.5 గ్లాస్ లాగా కొబ్బరి పాలు అయితే వేసుకున్నానండి. ఒక్కసారి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో కుక్కర్కి అయితే విజిల్ పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. అసలు ఎంత బాగుంటుందో అండి. నేనైతే ఎక్కువగా రైస్లే చేస్తాను, కూరలు అయితే చాలా తక్కువగా చేస్తాను. మీతో
ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. స్పెషల్ డే అని చెప్పి గుడికి వెళ్తున్నాను అన్నాను కదా వీడియో స్టార్టింగ్‌లో. ఇంకా ఈరోజు మాస శివరాత్రి కదండీ! 250 సంవత్సరాలకు ఒక్కసారి ఆరుద్ర నక్షత్రంలో వస్తుందంటే ఈ మాస శివరాత్రి. ఇంకా నాకైతే వీలైంది కాబట్టి నేను గుడికి కూడా వెళ్ళొచ్చాను. అదే మీతో స్టార్టింగ్‌లో చెప్పాలి అనుకున్నాను. ఇంకా ఇక్కడ రైస్ కుక్కర్‌లో పులావ్ అయితే అవుతుంది. ఇంకా పులావ్ అయ్యేలోపు ఇక్కడ గిన్నెలు కూడా కడిగేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్ తిన్నప్పుడు వచ్చిన గిన్నెలు ఇవన్నీ. ఇంకా అక్కడ విజిల్స్ అయిపోయే ముందే ఇవన్నీ పనులైతే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ టైం అయితే అయిపోయింది. మీతో నేను వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! అన్ని హెల్తీ రెసిపీసే చేస్తానని చెప్పి. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో కానీ, గుళ్ళో కానీ కొబ్బరికాయ కొడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు కొబ్బరికాయను అస్సలు వేస్ట్ చేయకుండా కొబ్బరితో ఏమైనా చేయండి. లేదంటే ఇలా కొబ్బరి పాలు తీసి పులావ్‌లా కానీ, కొబ్బరన్నంలా కానీ ఒక్కసారి ట్రై చేయండి. కొబ్బరన్నం, చికెన్ కాంబినేషను ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు అద్దిరిపోతుంది. ఆ రెసిపీ కూడా నేను మీతో చేసుకుంటాను. నేనైతే కొబ్బరికాయలు కొట్టినప్పుడే కాదండి, స్పెషల్‌గా కొనుక్కొచ్చి కూడా మా పాప కోసం కొబ్బరన్నం వండి పెడుతున్నాను. ఎందుకంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం అండి కొబ్బరన్నం కాంబినేషన్‌లో. అసలు ఎంత బాగా తింటుందో తను. ఎప్పుడు తిననంత అన్నం తింటుంది. ఇంకా హెల్తీ కదా! నేను కూడా ఏమీ అనను. తను ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చేసి పెడుతూ ఉంటాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా హెల్తీగా లంచ్ చేశాను. అలాగే స్నాక్స్ కూడా చేశాను కదా! ఇంకా మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను గిన్నెలు తోమి అయిపోయే లోపైతే ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయండి. ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ ప్యాక్ చేసి లంచ్ బాక్స్ అయితే స్కూల్‌కి అయితే తీసుకెళ్ళాను. నేను ఇవాళ ఒక్కరోజే కాదండి, మా పిల్లల కోసం రోజు హెల్తీగానే స్నాక్స్ అయినా లంచ్ అయినా ప్రిపేర్ చేస్తాను. ఇంకా ముందు అయితే మీకు డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే హై పాయింట్స్ అని ఈ మధ్య కొత్తగా యూట్యూబ్‌లో చెప్తున్నారు కదా! నాకైతే అంతగా తెలీదు. నచ్చినట్టయితే నాకు కూడా హై పాయింట్స్ ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంచిగా కామెంట్స్ పెడుతున్నారో, యూట్యూబ్‌లో అలా కామెంట్స్ వస్తే అసలు ఎంత బాగుంటుందో అని నేను అనుకుంటున్నాను. మరి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటి రెసిపీస్ అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.